యమునా నది పుష్కరాల ఆహ్వాన కరపత్రం రాజమండ్రి దేవి చౌక్ అమ్మవారి ఆలయంలో ఘనంగా ఆవిష్కరించారు. శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర కమిటీ ఆధ్వర్యంలో దేవి చౌక్ కనకదుర్గమ్మ ఆలయంలో యమునా నది పుష్కరాలు ఆహ్వాన కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు. పుష్కరాలకు వచ్చే పుష్కర యాత్రికులకు ఉచిత భోజన సదుపాయము కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నూకల వెంకట సూర్యనారాయణ, సెక్రటరీ గట్టుపల్లి సత్యనారాయణ, ట్రెజరర్ కనిగిచర్ల శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. जय दुर्गा भवानी, जय दुर्गा भवानी, जय दुर्गा माता की जय जय। రాజమండ్రి దేవి చౌక్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర కమిటీ ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు జూన్ 22వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అక్కడ ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తీర్థవిధిలో ముఖ్యంగా కానవలసింది స్నానం, దానం, జపం. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తీర్థవిధి కార్యక్రమం పూర్తి చేసుకునే తర్వాత అన్నదానానికి వచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని రావచ్చు. అందరూ బయలుదేరి నుంచి తప్పక రావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. అమలగన్నమయమ కనకదుర్గమ్మ ఉచ్చారమ్మ జై దుర్గా భవాని వాసవి కనికా పరమేశ్వరి దేవి రాజరాజేశ్వరి ఓం శక్తి శ్రీ శక్తి జయ శక్తి నమ పార్వతి మహాదేవ శంభో శంకర కైలాసవాస సర్వేశ్వర సదాశివాయ ఓం నమ శివాయ. హరే కృష్ణ హరే కృష్ణ. యమున రాజమండ్రి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వారు గత 23 సంవత్సరాల నుంచి పుష్కరాలు చేస్తున్నాయి. ఇది 23వ సంవత్సరం. 23వ సంవత్సరం కానీ యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. దానికి బెంగాలీ ఘాట్ నది, యమునా నది పక్కనే బెంగాలీ ఘాట్ అని తీసుకున్నాం. వచ్చిన యాత్రికులు అందరూ కూడా అక్కడ సదుపాయం కింద భోజనం, టిఫిన్ అని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రూములు కూడా ఎవరు కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. ఇది ఇట్లు దేవి ఆర్యవైశ్య కళ్యాణం రాజమండ్రి పుష్కర కమిటీ.